ప్రైజ్ టు జీసస్. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు శుభములు. దేవుని వాక్యం మనలో ఆనందాన్ని నింపుతుంది. కాబట్టి ఈ జీవవాక్యాన్ని మీరు విని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యం చదువుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 Peter chapter 5 verse 7. Give all your worries and cares to God, for He cares about you. ప్రియ సహోదరి సహోదరుడా, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు చింతించకుడి అనే మాట పదే పదే చెప్తాడు. అన్నిసార్లు చెప్పాడంటే ఈ చింతించకుడి అన్న విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం అని గుర్తించాలి. చింతించుట వల్ల లాభము లేకపోగా అవిశ్వాసము, ఆజ్ఞ అతిక్రమము అనే పాపంలోకి నెట్టివేయబడతారు. ఈ రోజుల్లో 80% రోగాలు చింత వలనే వస్తున్నాయి అని పరిశోధనల ద్వారా కూడా తెలుపబడింది. ప్రియ విశ్వాసి, దేవుని చిత్తానికి వెలుపట ఎవరు ఏమీ చేయలేరు. అందుకే మీ చింత యావత్తు యేసు ప్రభువు మీద వేయుడి అని పేతురు చెప్తున్నాడు. యేసు ప్రభువు మీద మీ చింత యావత్తూ వేస్తే మీకేంటి లాభం అని అనుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆనందంగా ఉండగలవు. ఎందుకంటే నీవు సమస్యను ఎదుర్కొనుటకు కావలసిన ధైర్యము ప్రభువే ఇస్తాడు. నీ సమస్యను నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటకు ప్రభువే జ్ఞానం ఇస్తాడు. నీ సమస్య కొరకు సరైన రీతిలో స్పందించుటకు కృప, బలము ప్రభువే ఇస్తాడు. నీవు ప్రభువు మీద ఆధారపడుటకు కావలసిన విశ్వాసం ఇస్తాడు. కాబట్టి నీ చింత యావత్తు ప్రభువు మీద వేయడం వల్ల నీవు ఆనందంగా ఉండగలవు. My dear friend, scripture says, even though the fig trees have no blossoms and there are no grapes on the vines, even though the olive crop fails and the fields lie empty, yet I will rejoice in the Lord. I will be joyful in the God of my salvation. So, friends, be rejoice in the Lord Jesus Christ. Amen. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, నాలో ఉన్న చింతను, బాధను, అలజడులను, భయమును తీసివేయగలిగిన దేవుడవు నీవు మాత్రమే. తండ్రి, నేను నా కుటుంబము ఎల్లప్పుడూ నీలో ఆనందించుటకు కృప దయచేయుమని కృపామయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.